స్క్రోల్ చేయకండి, పోజ్ ఇవ్వట్లేదు. మార్చ్ 1 ఈరోజు మనం పాఠం నేర్చుకోవాలి. కిందున్న వీడియోని చూడండి. ఒక కుక్క, ఇది ఐస్ హాకీకి సంబంధించింది అనుకుంటా. ఎగ్జాక్ట్గా మీరు గమనిస్తే ఎంత డిస్ట్రాక్ట్ చేస్తున్న కుక్క డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. తన ఫోకస్ తనకి తెలుసు. ఈరోజు మన జీవితాలు అంత ఫోకస్ ఉందా? విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మన ప్రతిరోజు జీవితంలో ఆయన వైపు మనం చూస్తున్నాము. ఆయన యందు అపారమైన నమ్మకం, విశ్వాసం కలిగి దేని కొరకైతే మనం ఉపవాస ప్రార్థన చేసినా, ఈ శ్రమ దినాల్లో లెంట్ ఫాలో అయినా ఆకపోయినా ఈ జీవితకాలం అంతా దేవుడిపై ఫోకస్ అయి ఉన్నప్పుడు ఏదో ఒక శ్రమ మన జీవితాల్లో వస్తుంది. శోధనల రూపంలో, నిరాశ నిస్పృహ రూపంలో, వ్యసనాల రూపంలో, ఎందుకు బ్రతకడం అనే ఆలోచనల రూపంలో, ప్రేమించిన వారే మనల్ని మాటల ద్వారా బాధ పెట్టడం, లెక్క లేకుండా ఉండే పరిస్థితుల్లో శోధనలు వచ్చినా, హ్యావ్ దట్ ఫోకస్ ఆన్ గాడ్. ఎప్పుడైతే దేవుడిపై నీ ఫోకస్ పెడతావు, ఆయన వైపు నువ్వు చూస్తావు, నీ జీవితాల్లో సమస్తంపై నీకు విజయాన్ని అందించే దేవుడు ఉన్నారు. ఈ శ్రమ దినాలలో నువ్వు ఫాస్టింగ్ అని చేస్తుంటే, దేవుడు ఏ ఉద్దేశం కొరకైతే హృదయ పరిశుద్ధతతో చేస్తున్నావు, ఆ దేవుడు ఇంకా అనుగ్రహించును గాక. చెయ్యకపోయినా దేవుడిపై ఫోకస్ అయి ఉంటే నువ్వు జీవిస్తుంటే, దేని కొరకైతే ప్రార్థిస్తున్నావు, ఏ వాంఛైతే కలిగి ఉన్నావు, అది నీ జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక.